ఒక మొక్కకు ఒక విత్తనం ఎంత ఇంపార్టెంటో ఒక పనికి కూడా ప్రయత్నం అంతే ఇంపార్టెంట్. నేను హరిత, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇవాళ ఏంటంటే నా వీడియోలో యూట్యూబ్ అనేది నేనెందుకు పెట్టాను, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎన్ని వీడియోస్ చేశాను, వీడియోస్ చేసేటప్పుడు నేను పడ్డ కష్టం ఏంటి, ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. నేను ఏమైతే ప్రయత్నం చేశానో నా 3 years ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే యూట్యూబ్ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదండి. నాకు తెలియదు కూడా తెలియదు అనమాట. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాంట్లో డబ్బులు వస్తాయని కూడా నాకు తెలియదు. నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని అని చెప్పి నేను చాలాసార్లు నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉన్నాను కదా. అయితే సడన్ గా కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అది కరోనా మళ్ళీ గుర్తు చేసుకున్నా కూడా చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. నాకనే కాదు చాలా మందికి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే అది మిగిల్చిన పెయినే ఎక్కువగా ఉంటుంది అనమాట కరోనా టైంలో. కొందరికేమో హెల్ప్ చేసింటదండి. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎక్స్పీరియన్స్ అని చెప్పనులేండి. ఒక అబ్బాయిని నేను చూశానమాట. తను పెద్దగా హ్యాండ్ రైటింగ్ కూడా సరిగా ఉండదు, పెద్దగా చదువుకోలేదు అనమాట. అంటే చదువు కూడా సరిగా వచ్చేటట్టుగా లేదు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట. కరోనా టైంలో అతను 10th చదివాడు. అబ్బాయి 10th చదివితే మార్క్స్ ఎన్నేసారు, ఎగ్జామ్స్ రాస్తే అన్నిట్లో 100 అట్లా వచ్చాయండి. తిరిగి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట. ఆ అబ్బాయి మళ్ళీ ఎగ్జామ్స్ రాసినా కూడా అన్ని మార్క్స్ అయితే సాధించలేడు. ఏదైతే ఏముంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే పోస్టల్లో వచ్చేసింది అనమాట. ఎంతో మందికి విషాదాన్ని మిగిల్చింది ఆ కరోనా అయితే. ఆ టైంలో మేము వేరే విలేజ్కి షిఫ్ట్ అయ్యామన్నమాట, మండల్కి షిఫ్ట్ అయితే నేను అనుకున్నాను నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా అని చెప్పాను కదా మీకు. ఆ జాబ్ చేసేటప్పుడు చిన్న పిల్లాడు, అంటే స్కూల్కి వెళ్తుండే, LKG UKG ఆ స్టాండర్డ్ లో ఉండేవాడు. అయితే తను 4 కందరికి ఇంటికి వచ్చేవాడు అనమాట. నాకేమైందంటే NGOలో జాయిన్ అయినప్పటి నుంచి ఏ జాబ్ చేయాలన్నా కూడా 6-6:30 నేను వచ్చేసరికి అవుతుందన్నమాట. ఎవరు లేరు ఇంట్లో. నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురమే ఉండేవాళ్ళం అన్నమాట. అమ్మ వాళ్ళని పిలుచుకుందామా అంటే వాళ్లకు ఎన్నో పనులు ఉంటాయి. పోనీ అత్తమ్మ వాళ్ళని పిలుచుకుందామా అంటే వాళ్ళు ఇక్కడ ఉండలేరు కదా. మనం ఉన్నట్టు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు అస్సలు ఉండలేరండి. తను కూడా ఉండలేదన్నమాట. ఏమైందంటే సార్ దగ్గరికి వెళ్ళాను, పర్మిషన్ అడిగాను. ఎందుకంటే నేను జాబ్ చేయాలి అనే ఉద్దేశంతో, మనము జాబ్ చేస్తే మన భర్తకు హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో, మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అని ఆలోచించానన్నమాట. అయితే సార్ దగ్గరికి వెళ్ళి ఇలా సార్ నేను 4 గంటలకి వెళ్లాల్సి వస్తుంది, మా బాబు చిన్న బాబు వెళ్ళాలి, నాకు పర్మిషన్ ఇవ్వగలరా అంటే ఒక లెటర్ పెట్టమ్మా అని చెప్పాడు. అయితే లెటర్ పెట్టిన తర్వాత 3 daysకి ఏమో ఓకే అని చెప్పారనమాట. సరే 4కి అన్నట్టు వెళ్ళేదాన్ని నేను. ఎన్ని రోజులని పర్మిషన్ ఇస్తారు చెప్పండి? వాళ్ళు శాలరీ ఇచ్చుకుంటా ఎంత పని చేసినా కూడా 6కి ఎగ్జాక్ట్గా 5:30, 6 వరకు ఖచ్చితంగా ఉండాల్సిన జాబ్స్ అవి. ప్రైవేట్ జాబ్స్ అంటే మీకు తెలియదు ఏముంది, అంతే ఉండాల్సి వస్తుంది అనమాట. ఏవో 4కి 5కి అటేమి ఉండవు. మ్యాక్సిమం 5:30 ఆ టైం వరకు ఉంటాయి ఏ ప్రైవేట్ జాబ్ అయినా కూడా. 4, 3 ఇవన్నీ ఏమి ఉండవండి. పార్ట్ టైం చూసుకున్నామా అంటే మార్నింగే తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. శాలరీ కూడా తక్కువే ఉంటుంది కదా. అందుకని చెప్పేసి పార్ట్ టైం జాబ్ అసలు జోలికే వెళ్ళలేదనమాట నేను. సరే 4 వరకు పర్మిషన్ ఇచ్చారు. 4 కల్లా వెళ్ళమ్మా అని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. అయితే ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? ఒక 2 months ఇచ్చారనమాట. తర్వాత సార్ పిలిచి ఇలాగే కంటిన్యూ చేస్తావా అని అడిగాడు అనమాట. అంటే సార్ కంటిన్యూ
శాలరీ తక్కువ ఇచ్చినా పర్లేదు అని చెప్పాను నేను. అయితే ఇప్పుడంటే సరిపోతుందమ్మా, ప్రాజెక్ట్ వర్క్ వస్తుంది, అప్పుడు వేరే విలేజెస్కి వెళ్ళాల్సి వస్తుంది, చాలా కష్టం అవుతుంది కదా, ఒక్కొక్కసారి టైం తొందరగా రావచ్చు, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు అని చెప్పారు. గ్రూప్గా మెయింటైన్ అవుతారు కదా, దాంట్లో మనకి తొందరగా ఇవ్వాలంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. అందుకని చెప్పేసి ఇదైతే అవ్వని పని. ఎవరిని ఎంత పర్మిషన్ అడిగినా కూడా 2-3 నెలలు తప్ప అసలు ఇవ్వరు అని చెప్పి నాకు అర్థమైతే ఎందుకు ఇంత ఫాస్ట్గా నా కొడుకుకు నేను చాలా చాలా టైం ఇవ్వాలి. ఈ టైంలో చేసి మా బాబు కోసం అయితే రిజైన్ చేస్తానన్నమాట జాబ్. నేను రాలేనులేండి సార్, ఇట్లా బాబుకైతే ఇబ్బంది అవుతుంది, నేను రాను అని చెప్పాను. అయితే సరే అని చెప్పారనమాట వాళ్ళు. అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా సరేలేమ్మా, నీ ఇబ్బంది కదా, ఎందుకు కాదనాలి, సరే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పారనమాట. తర్వాత వేరే జాబ్ చాలా అంటే నేను ఇంతకు ముందు చేసిన జాబ్ దగ్గరికి వెళ్ళి అలాగే పర్మిషన్ అడిగాను అనమాట. షోరూమ్ లో చేస్తుండేదాన్ని. అప్పుడు అక్కడ పర్మిషన్ అడిగితే వాళ్ళు అన్నారు, ఈ ఎన్జిఓనైనా ఒప్పుకోయింది కానీ, ఎందుకంటే ఆడవాళ్ళ పాటలు తెలుసు కాబట్టి వాళ్ళకు ఒప్పుకుంటారనమాట. షోరూమ్ లోకి వెళ్ళి సార్ని అడిగితే నెవర్ అన్నాడన్నమాట. ఎందుకు మన వర్క్ అంతా కంప్లీట్ చేసి కూడా ఒకరితో ఎందుకు మాట అనిపించుకోవాలి అని చెప్పేసి, నాకు జాబ్ వద్దు ఏమొద్దు, నా బాబుని బాగా చూసుకుంటే నాకు అంతే చాలు, మా వారికి కూడా ఇబ్బంది అవుతుంది కదా, టయానికి చేసి పెట్టలేను, టయానికి ఫుడ్ పెట్టలేను, వీళ్ళకి టైం స్పెండ్ చేయట్లేను అని చెప్పేసి జాబ్ అయితే మానేశాను. ఆడవాళ్ళకి పిల్లలకు ఉన్నంత ఇంపార్టెంట్, భర్తకున్నంత ఇంపార్టెంట్ ఏముంటుంది చెప్పండి? నా దృష్టిలో అయితే ఏది ఉండదన్నమాట. మనకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత, పిల్లలు కాస్త పెద్దగా అయిన తర్వాత బోలెడంత టైం ఉంటుంది. మనం విలేజ్లో అలా ఉంటే వాళ్ళని హాస్టల్లో అంటూ వదిలేసేయచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అన్న టైంలో హాస్టల్లో పెట్టేసేయచ్చు. లేదు మనం సిటీలోనే ఉన్నాము అంటే పిల్లలకంటూ ఒక టైం, స్కూల్కి వెళ్ళే టైం ఉంటుంది, తర్వాత ట్యూషన్ కైనా పంపించేయచ్చు, బోల్డ్ అంత టైం మనకు మిగులుతుంది అనమాట. కరోనా టైంలో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏంటి ఇంత చదువుకొని ఏం లాభం, ఒకనొక టైంలో అనిపించింది అనమాట, అరే జాబ్ చేస్తే బాగుంది కదా అని చెప్పి. కరోనా టైంలో ఫుల్ అనిపించింది నాకు, ఏం చేయాలి, కానీ నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పేపర్ పెన్ తీసుకున్నాను అనమాట నేను. అసలు జాబ్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అని రెండుగా డివైడ్ చేసేసి రాసుకున్నాను అనమాట. ఫుల్ క్లారిటీ ఉంటేనే ఏదైనా పని చేయొచ్చు కదా అని చెప్పి. అందుకని ఒక దాంట్లో నా అవసరం ఏంటి అని రాసుకున్నాను, ఒక దాంట్లో నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, నా అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి అదైతే రాసుకున్నాను అనమాట. ఫైనల్గా ఏంటంటే నాకు ఉన్నంత నేను అనుకున్నది ఏంటి అంటే, నా అవసరం చాలా ఉంది, సో నేను ఇంట్లో ఉండే ఏదో ఒక బిజినెస్ కానీ లేదా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయినా కూడా చేయాలి అనుకున్నాను అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే నాకు తెలియదు, ఆ టైంలో అస్సలు తెలియదు అనమాట నాకు. అయితే ఒక వీడియో చూస్తాను, యూట్యూబ్ చూస్తూ ఒక వీడియో చూసాను అనమాట. ఏంటి ఆ వీడియో అంటే, ఒక యూట్యూబ్ ఛానల్కి మనీ వస్తుంది అని చెప్పి, అది కూడా ఇంట్లోనే ఉండి చేయొచ్చు అని చెప్పి. అప్పుడు చూసాను, అరే 1 month వరకు మా వారిని ప్రెజర్ పెట్టానమాట, ఇలా చేస్తాను అని చెప్పి. తను ఏమనుకున్నాడంటే నా ఫేస్ కూడా రివీల్ చేస్తాను అని చెప్పి అనుకున్నాడు అనమాట. అందుకని చెప్పి వద్దు అని అనుకున్నాడు. ఈ మధ్య అంటే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా, వాటిని తట్టుకోవాలంటే చాలా కష్టం అని చెప్పి వద్దు అని అట్లా అన్నాడు అనమాట. లేదు నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ పెడతాను, చిన్న బొమ్మలు పూర్వకాలం ఉంటాయి కదా అలాంటివి అయితే చేసి పెడతాను, నా ఫేస్ ఉండదు, నా మాటలు ఉండవు అని చెప్పాను అనమాట. అప్పుడు ఫైనల్గా అయితే ఒప్పుకున్న తర్వాత పెట్టాను, ఒక 50 వీడియోస్ పెట్టాను, 100 వీడియోస్ పెట్టాను.
ఫస్ట్ నేను చేసినది ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను వాట్సాప్లో షేర్ చేశాను అంతే. ఎవరికి చాలా మందికి షేర్ చేసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోరనమాట, ఎందుకంటే చేసుకోరాదు అంతే. అందుకని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానని చెప్పి ఎవ్వరికి అయితే నేను షేర్ చేయలేనండి. జెన్యూన్ గా వస్తారు. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ అంటే మన వాళ్ళకి షేర్ చేస్తే ప్రెజర్ మీద సబ్స్క్రైబ్ బటన్ నొక్కుతారు, కానీ చూస్తారా? చూడరు. అలాంటప్పుడు మనకు వ్యూస్ పడిపోతాయి, మన ఛానల్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి నాకు ఎంతమంది ఒక సంవత్సరంలో వస్తుందా, ఒక నెలలో వస్తుందా, ఒక వారంలో వస్తుందా, 2 సంవత్సరాలకు వస్తుందా, 3 సంవత్సరాలకు వస్తుందా రాని, అంతవరకు నేను ఓర్పుతో ఉంటాను. అప్పటి వరకు వచ్చిన జెన్యూన్ సబ్స్క్రైబర్స్ తోనే ఉంటాను నేను. ఆ సబ్స్క్రైబర్సే నాకు కావాలి. నేను 1 రోజు 2 రోజులు వీడియోస్ పోస్ట్ చేయకపోయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ తగ్గకూడదు. తనకి ఏదో వర్క్ ఉంది అందుకని పెట్టలేదు అని అనుకునే వాళ్ళే చాలా మంది తెలుసా. ఒక 1 వీక్ వరకు నేను వీడియో పోస్ట్ చేయకున్నా కూడా ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు తగ్గరండి. నాకు తక్కువే సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, 1600+ ఉన్నారు ఇప్పుడు. తక్కువ ఉన్నా కూడా నేను 1 వీక్ వీడియోస్ పెట్టకపోయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ అనేది తగ్గరండి. ఇప్పుడు ఒకవేళ మనం చెప్పి చేపించుకున్నా ఎంతవరకు ఉంటారు? అస్సలు ఉండరన్నమాట. తర్వాత నేను 100 వీడియోస్ చేసిన తర్వాత ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రీచ్ అయితే రావడం లేదు. హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నాను, థంబ్నెయిల్ పెడుతున్నాను, ఎన్ని చేసినా కూడా నాకు వ్యూస్ అనేది రాలేదన్నమాట. తక్కువ వ్యూస్ వచ్చాయి కానీ తక్కువ వ్యూస్ అన్నమాట. అలానే ఇలా ఒక వర్క్ చేసే వాళ్ళకు నేను చెప్పానన్నమాట. ఆ అన్నకు కూడా ఒక ఛానల్ ఉంది, ఆ అన్నకు చెప్తే ఇలా మేడం మీరు వంటలు బాగా చేస్తారు కదా, ఆ వంటల వీడియోస్ పోస్ట్ చేయండి అని చెప్పి వేరే ఛానల్ పెట్టేటట్టు చేశాడనమాట. అంటే ఆ అన్న చెప్తే ఆవు కదా అని ఇంకా ఫ్రెండ్స్ చెప్పారనమాట. ఇంకా చాలా మంది వంటల వీడియోస్ పోస్ట్ చేస్తుందో ఈ మధ్య వంటల వీడియోస్కే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పారు. ఇది కంటిన్యూ చేస్తూనే అది పెట్టానమాట, పోస్ట్ చేస్తూ ఉన్నాను. నా ఫేస్ అయితే ఎక్కడ రివీల్ చేయలేదు, నా వాయిస్ ఒక్క దాంట్లోనే నేను వంటల వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. అప్పుడు కొంచెం చిన్న ఫోన్ ఉండేదండి, అంటే సామ్సంగే. అయితే కెమెరా క్వాలిటీ సరిగా లేదు. ఎవరు చూడు ఏమనే వాళ్ళంటే కెమెరా క్వాలిటీ లేదు అని చెప్పేవాళ్ళు. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టినప్పుడు యూట్యూబ్ ఏమనుకున్నానంటే సింగిల్ రూపీ కూడా నేను యూట్యూబ్ కోసం ఖర్చు పెట్టకూడదు అనుకున్నా. నా అంతకు నేను సంపాదించుకున్న తర్వాత అన్ని యూట్యూబ్ కి సంబంధించినవన్నీ ఫస్ట్ శాలరీతో నేను కొనుక్కోవాలని నా డ్రీమ్ అనమాట. అది ఉంటది కదా, స్టాండ్ లేనిదే అస్సలు ఏం చేయలేము. మనం ఎన్ని ప్రయత్నాలు అనుకున్నా స్టాండ్ లేనిదే అస్సలు చేయలేము అన్నమాట. ఎన్నో ప్రయత్నాలు చేశాను, కట్టెలు పెట్టేసి తీసుకోకూడదు 1 రూపీ తీసుకోకూడదు అని చెప్పి కట్టెలు పెట్టి కట్టెల పైన అవి పెట్టి కింద బొమ్మలు చేసుకుంటూ పెద్ద కష్టపడిపోయాను అనమాట. చాలా చాలా కష్టపడిపోయాను. అయితే ఒకనొక టైంలో ఏమనిపించిందంటే ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు ఆ డబ్బు లేదో మా వారికే పే చేయొచ్చు కదా అని అనుకున్నాను. తనకే ఇవ్వచ్చు కదా, దీనికి ఎంత అయిందో ఖర్చు అది ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఒక స్టాండ్ కొనుక్కున్నాను. స్టాండ్ కొనుక్కున్న తర్వాత దాంతో చేయడం స్టార్ట్ చేశాను. స్టాండ్ కొనుక్కున్నా ఏం లాభం, స్టాండ్ కొనుక్కున్న తర్వాత సెల్ కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. కెమెరా సరిగా ఉండాలి, మనం చూపించే వీడియో క్లారిటీ ఉండాలి. అలానే సరే కొనుక్కోవద్దు అని చెప్పి అలానే 2 years 3 years చేసేసానమాట. వీడియోస్ వెళ్తా ఉన్నాయి, బాగా మంచిగా హవర్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఈ ఛానల్కి అయ్యాయి, ఆ ఛానల్కి అయ్యాయి. ఒక 500 hours మాత్రం కంప్లీట్ అవ్వలేదు 2 ఛానళ్ళకి. అయితే 1 year తర్వాత ఏమవుతుందంటే వాచ్ అవర్స్ అన్ని కూడా తగ్గుతూ వస్తాయన్నమాట. అప్పుడు మొత్తం తగ్గి మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సబ్స్క్రైబర్స్ మాత్రం ఎంత ఉన్నారో అంతే ఉన్నారు. నా 1 year సబ్స్క్రైబర్స్ ఎంతో తెలుసా, అప్పట్లో 56 members సబ్స్క్రైబర్స్ అన్నమాట. వీడియోస్ పెద్దగా పోస్ట్ చేసేదాన్ని కాదులేండి, ఒక వారానికి 3, 2, 1 అట్లా
పోస్ట్ చేసేదాన్ని. అయితే 56 నుండి ఇప్పుడు 1600+ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. అలా స్టాండ్ తెచ్చుకున్నాను. తర్వాత స్టాండ్తో ఒక 3 years తర్వాత లేదు కొన్ని రోజులు చేసి మనకు ఇంకా రీచ్ రాలేదు అంటే అప్పుడు మామూలుగా కష్టపడేదాన్ని కాదు. ఒక వీడియోకి అయితే ఎంత కష్టపడేదాన్ని. నా పర్సనల్ లైఫ్ని కూడా వదిలేసి ఇంట్లో పనులు చేసుకోవడం, వంట చేయడం, మొత్తం క్లీన్ చేసుకోవడం, బాబుకు క్యారీ పెట్టి స్కూల్కి పంపించడం, మిగతా పనులు నేను చేసుకోవడం అనమాట. ఒక్కొక్కసారి 10, 10:30, 11, 11:30 అలా వీడియో ఎడిటింగ్ చేయడానికి అయ్యేదన్నమాట. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేసి అది కొంచెం ప్రాసెసే ఉంటుందండి. అయితే ఇంకా ఏమనుకున్నానంటే ఫైనల్గా కొన్ని చేద్దాము, ఒక 6 months అలా కష్టపడి మంచి వీడియోస్ చేద్దాము. రీచ్ వచ్చిందా పర్లేదు, రీచ్ రాకపోతే అసలుకే ఆపేద్దాము అనుకున్న తర్వాత కొంచెం యూట్యూబ్ షార్ట్స్ పెట్టడం అలవాటు చేసుకున్నాను. ఫేస్ రివీల్ కూడా 3 years అయిపోయిన తర్వాతనే నేను ఫేస్ రివీల్ చేశాను అనమాట. ఇలా ఫేస్ రివీల్ చేస్తూ చెప్తేనే చాలా మంది చెప్పారు, ఫేస్ రివీల్ చేయి, ఏముంది ఇప్పట్లో అందరూ చేస్తున్నారు కదా, నువ్వే కాదు కదా అని చెప్పారనమాట. అప్పుడు ఫేస్ రివీల్ చేశాను మా హస్బెండ్ అడిగి. రివీల్ చేసిన తర్వాత అప్పటి నుంచి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఏదైనా అప్పుడప్పుడు కామెంట్స్ కూడా బాగా పెడుతున్నారనమాట. అయితే యూట్యూబ్ ఛానల్ని నేను అలా స్టార్ట్ చేయాలి అనుకున్నాను అన్నమాట. ఒక పెయిన్ నుంచే ఏదైనా కూడా ప్రయత్నం చేయకపోతే తప్పు, కానీ ప్రయత్నం చేస్తే తప్పేముందండి. యూట్యూబ్ అనేది ఫుల్గా లక్కే అండి. 3 years అయినా కూడా నాకు 1500+ వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి. 1000కి దగ్గరలో వీడియోస్ ఉన్నాయి, కానీ 1500+ సబ్స్క్రైబర్సే ఉన్నారనమాట. లక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు అవ్వలేదా, రేపు అవ్వలేదా, ఎల్లుండి అవ్వలేదా, అవుతుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా. మనం ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి మన గోల్ను కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. రన్ చేస్తున్నాము, అప్రిషియేషన్ వస్తేనే కదండి ఏదైనా చేయాలి 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 అని చెప్పి. అలా రావట్లేదన్నమాట. రాకపోయేసరికి నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అరే ఏంది 50 వీడియోస్ కష్టపడి చేసాము, ఎడిటింగ్ చేసి మళ్ళా మొత్తం బొమ్మలు చేసి ఎడిటింగ్ చేసి ఇవన్నీ పెట్టి నైట్ కూడా ఒక్కొక్కసారి నిద్రపోకుండా చేసినా కూడా రావట్లేదే అని అనిపించింది. ఆపేద్దామా 50 వీడియోస్ అంటే. ఓటమిని ఎందుకు ఒప్పుకోవాలి, అస్సలు ఒప్పుకోకూడదు. చేస్తా, ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, సరే ఒక నెలకు వస్తుందా, 1 yearకి వస్తుందా, 2 yearsకి వస్తుందా, 3 yearsకి వస్తుందా, ఎప్పుడైనా రాని నాకైతే అవి మెమొరీగానే ఉండిపోతాయి కదా, నేను చేసిన కష్టము నా మెమొరీగానే ఉండిపోతాయి కదా అని చెప్పి అలా చేసుకుంటూనే వెళ్తున్నాను అనమాట. అలా హ్యాష్ట్యాగ్స్ ఇస్తున్నాను, థంబ్నెయిల్ పెడుతున్నాను, అన్నీ చేస్తున్నాను. అయినా కూడా రీచ్ అనేది చాలా తక్కువ అనమాట. ఎవరికైనా కూడా స్టార్టింగ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లక్ అయితే ఒక్క వీడియోతోనే వెళ్ళిపోతారండి. ఒక్క వీడియో ఓవర్ నైట్ లోనే లక్ ఉంటే ఓవర్ నైట్ లోనే వెళ్ళిపోతారు. ఓవర్ నైట్ లోనే చాలా మందికి వాచ్ టైం కూడా కలిసి ఉంటదండి. చాలా చాలా లక్తో పని అన్నమాట యూట్యూబ్ ఛానల్ అనేది. మన ప్రయత్నం ఎంత ఇంపార్టెంటో లక్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను అనుకునేదైతే అదే అనమాట. ఇలా వీడియోస్ చేసేటప్పుడు ఏదో ఒక పనికొచ్చే విషయం, ఈ రోజు పనికిరాని విషయం మనం షేర్ చేసినప్పుడు అది అలానే కంటిన్యూ ఏం కాదు. ఆ రోజుకి ఆ రోజు చూసేస్తారు, ఆ రోజు వదిలిపెట్టేస్తారు అన్నమాట. మన దాంట్లో ఏదో ఒకటి ఉంది అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అది నేను చెప్తున్నాను. ఓర్పు అయితే ఖచ్చితంగా ఉండాలి అండి. స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఇంట్లో ఉండి మీకు టైం ఉందనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ మధ్య నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా మంది చెప్తున్నారు, ఎక్కువైపోయాయండి అని చెప్పి. మామూలే అండి, ఒక ఫీల్డ్కి వచ్చాము అంటే ఏ ఫీల్డ్లోనైనా కూడా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, నెగిటివ్ మాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ తట్టుకొని నిలబడితేనే మనకనేది
ఉలిదెబ్బకు శిల్పము నేను పడలేను అంటే ఒక స్టోరీ మీతో షేర్ చేస్తాను. అది ఏంటి అంటే, ఒక శిల్పాన్ని తయారు చేసేటప్పుడు ఒక బండరాయిని తీసుకొచ్చాడంట. ఆ బండరాయిని శిల్పం చేయాలని చెక్కుతున్నప్పుడు కొన్ని దెబ్బలకి తట్టుకోలేక ఆ రాయి ఇలా అనిందంట. శిల్పి గారు నేను ఈ దెబ్బలనైతే అస్సలు తట్టుకోలేను, నేనైతే శిల్పం కాలేను అని చెప్పి నన్నైతే అసలు కొట్టకండి మీరు అని చెప్పి అనిందంట. అప్పటికప్పుడు దానికి సంతోషం అనే అనిపించింది, ఎందుకంటే శిల్పి తనని కొట్టట్లేదు అన్నమాట. ఇంకొక రాయి తెచ్చుకున్నాడంట. ఇంకొక రాయి తెచ్చుకొని శిల్పం చేస్తున్నప్పుడు ఉలిదెబ్బలకి శిల్పంగా మారే టైంలో ఎన్నో ఉలిదెబ్బలు పడాల్సి వస్తుంది. ఆ శిల్పం అయిన తర్వాత ఒక్కసారిగా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? అందరూ పూజిస్తారు కదా, అందరూ పూజిస్తారు, పాలతో అభిషేకం చేస్తారు, అన్నీ చేస్తారు కదా, మంచిగా చూసుకుంటారు కదా. నేను పడలేను అన్న దానికి మాత్రము గుడి బయట పెట్టి ఇందులో టెంకాయలు కొట్టేసేయండి మీరందరూ అని చెప్పి టెంకాయలు కొడతా ఉన్నారు. డైలీ టెంకాయలు కొడుతున్నారు అంటే డైలీ దెబ్బలు తింటున్నట్టే కదా. ఫస్ట్ మనం దెబ్బలు తినాల్సిందే అండి. దానికి మాత్రం ఓర్చుకునేటట్టయితేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. అనేది లక్ కూడా ఉండాలి, అది కూడా ఇంపార్టెంటే. మనం చేస్తూ పోతే లక్ అనేది ఎప్పుడైనా కూడా విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తాం. మన తెలిసిన వాళ్ళే మనల్ని డిసప్పాయింట్ చేయొచ్చు, ఇది కూడా తట్టుకొని నిలబడాలి. డిసప్పాయింట్ చేసినా కూడా సరే నాకు సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మెచ్చుకుంటారు కదా అనే ఉద్దేశం మనకు ఉండాలన్నమాట. ఇదండి వాళ్ళది నా యూట్యూబ్ జర్నీ. అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఏదైనా మీకు ఇంకా అర్థం కాలేదు అంటే నా కింద కామెంట్ చేసి చెప్పండి, అదైతే నేను రిప్లై ఇస్తాను. అన్నట్టు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి.